Hello friends, welcome to LTX classes and welcome to today's burning topic. So the Supreme Court's ruling on socialism and as well as the secularism అనేటువంటి ఆర్టికల్ మనకి ఇష్యూ మనకైతే రీసెంట్గా న్యూస్లో ఉందండి. సో దీని గురించి మనం అయితే కనుక స్టడీ చేద్దాం. సో కమింగ్ టు ద కాంటెక్స్ట్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే సో ద రీసెంట్ డివిజన్ బెంచ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా లెడ్ బై ద చీఫ్ జస్టిస్ dismissed the pleas challenging the inclusion of the word socialist and secular in the preamble of our constitution. So for example, let us start the discussion. If we talk about the preamble of the constitution మనం తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఏ లివింగ్ డాక్యుమెంట్ అండి. ఇట్ ఈజ్ ఏ లివింగ్ డాక్యుమెంట్ అండ్ ఇట్ ఈస్ ఇన్ ఫ్యాక్ట్ ద సుప్రీం డాక్యుమెంట్ యాజ్ వెల్. విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ వెదర్ సుప్రీం కోర్ట్ ఏదైనా ఆర్డర్స్ పాస్ చేసినా, లెజిస్లేచర్ ఏదైనా లాస్ చేసినా, ఎగ్జిక్యూటివ్ ఏవైనా యాక్షన్స్ తీసుకుంటున్నా, దే ఆల్ షుడ్ బీ ఇన్ కన్ఫార్మిటీ విత్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. So but the constitution of India is the lengthiest written constitution as well in the world. In order to summarize and give exactly the objectives of the constitution of India, something called as preamble was introduced. So the preamble అనేటువంటి దాన్ని మనం ఇంట్రడ్యూస్ చేసి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఫోర్వర్డ్ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది. అండ్ ఎన్ఏ పల్కీవాలా లాంటి ఎమినెంట్ జ్యూరిస్ట్స్ ఐడెంటిటీ కోడ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కూడా మనకి పిలిచారు. సో ప్రియాంబుల్లో మనం చూసుకుంటే కనుక సో ద ఫస్ట్ ఇట్ టాక్స్ అబౌట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అవర్ కంట్రీ, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రాటిక్, రిపబ్లిక్, సోవరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రాటిక్ అండ్ రిపబ్లిక్ అనేటువంటి ఈ క్యారెక్టరిస్టిక్స్ చెప్తుంది. సెకండ్ ఇంపార్టెంట్ వన్, ద ఆబ్జెక్టివ్స్ దట్ ద ప్రియాంబుల్ హ్యావ్ దట్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాంట్ టు అచీవ్, లైక్ జస్టిస్, ఈక్వాలిటీ, లిబరిటీ అండ్ ఫ్రాటర్నిటీ. అండ్ ఫైనలీ ద థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి అడాప్షన్. ఎప్పుడు మనం అడాప్ట్ చేసుకున్నాము 26th November 1949. So that was the reason why we celebrate the Constitution Day as well. Yesterday, that is 26th November, మనము Constitution Day ని మనం అయితే కనుక సెలబ్రేట్ చేస్తామండి. Why? Because it was on the same date that the Constitution was adopted by the Constituent Assembly on 26th November 1949. నౌ కమింగ్ టు ద లేటెస్ట్ కాంటెక్స్ట్ విషయానికి వచ్చేసరికి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ని మనకి ఫైల్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రియాంబుల్లో మనం వర్డ్స్ చూసుకుంటే ఏమేమి ఉన్నాయి మనకి వర్డ్స్ సోవరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రాటిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ రిపబ్లిక్. డెమోక్రాటిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ రిపబ్లిక్. Sovereign, socialist, secular, democratic and as well as republic. These are the words which are there in the preamble. బట్ ఒరిజినల్ మనం ప్రియాంబుల్ తీసుకున్నప్పుడు ఒరిజినల్ ప్రియాంబుల్లో ఈ యొక్క సోషలిస్ట్ అనేటువంటి వర్డ్, సెక్యులర్ అనేటువంటి వర్డ్ కూడా మనకి ఒరిజినల్ ప్రియాంబుల్లో మనకి లేవండి. వీ హ్యావ్ ఓన్లీ 3 words, sovereign, democratic and as well as the republic. Even this was the same was added. ఇదే క్వశ్చన్ని మనకి యూపీఎస్సీ 2021లో కూడా మనకి క్వశ్చన్గా మనకి అడిగారు, లైక్ వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఆఫ్ ద ఇండియా యాజ్ ఆఫ్ 26 January 1950 అని చెప్పేసి కూడా మనకి క్వశ్చన్ కూడా అడగడం జరిగింది సుప్రీంకోర్టులో. అయితే దీన్ని మనకి లేటర్ ఆన్ ఎప్పుడు మనకి యాడ్ చేశారు, త్రూ ఏ అమెండ్మెంట్ ద్వారా 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ద్వారా మనము ఈ యొక్క 2 wordsని దట్ ఈస్ ద సోషలిస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సెక్యులర్ అనేటువంటి వర్డ్స్ని మనం యాడ్ చేయడం జరిగిందండి. ఇప్పుడు పిటిషన్ ఏం వేశారు అని అంటే కనుక సోషలిస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ సెక్యులర్ అనేటువంటి వర్డ్స్ ప్రియాంబుల్లో మనకి ఉండాల్సినటువంటి ఇది లేదు. సో దే షుడ్ నాట్ బి యాడెడ్, దే ఆర్ వైలేటింగ్ దట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటూ మనకైతే కనుక తీసుకుని వచ్చారు. బట్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే కనుక ఈ 2 words కూడా సో దీస్ ఆర్ ద గైడింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ అండ్ దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో సోషలిస్ట్ అనేటువంటి ప్యాటర్న్ మనకు తీసుకుంటే కనుక ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ వెల్ఫేర్ స్టేట్, పీపుల్ యొక్క వెల్ఫేర్ గురించి అండ్ ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడం గురించి మనకి సోషలిజం అనేటువంటిది మనకైతే కనుక సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీని అయితే చూపిస్తుంది. ఇదే సోషలిస్టిక్ ప్యాటర్న్ మనకి మల్టిపుల్ స్కీమ్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన్రేగా స్కీమ్ని మనకి ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మనం చూసుకుంటే పాయింట్స్ అన్నీ కూడా యాడ్ చేయడం జరిగింది చూడండి. సో యాజ్ ద కోర్ట్ అబ్జర్వ్డ్ దాట్
అవర్ సోషలిజం కంటిన్యూస్ టు అడ్రస్ ద నీడ్స్ ఆఫ్ ద పూర్ పాపులేషన్. లైక్ త్రూ మన్రేగా ఇంట్రడ్యూస్ చేసాము, సబ్సిడైజ్డ్ వేలో మనం ఫుడ్ గ్రెయిన్స్ని ప్రొవైడ్ చేస్తున్నాము, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ని చేస్తున్నాం ఫర్ విమెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫార్మర్స్. సో దేర్ ఫోర్ సోషలిజం ఈజ్ సంథింగ్ విచ్ టాక్స్ అబౌట్ ద ఐడియా ఆఫ్ వెల్ఫేర్ స్టేట్. సో అండ్ స్టేట్ యొక్క పాలసీస్ని మనకి ఏంటంటే ఏ విధంగా పాలసీస్ని తీసుకోవాలి అనేటువంటి దాన్ని మనకి గైడ్ చేస్తుంది అనేటువంటిది సో ఈ యొక్క పాయింట్ అండి. నౌ లెట్ us read some important points associated with this thing. Supreme Court's recent ruling on socialism and as well as the secularism. Supreme Court of India recently dismissed the plea challenging the inclusion of the words socialist and as well as secular in the preamble to the Constitution, reaffirming their importance as the foundational principles. Supreme Court ఏమంటోందంటే, so these are the foundational principles, these are the principles which are guiding our constitution. సో మన యొక్క కాన్స్టిట్యూషన్ని, మన యొక్క కంట్రీని గైడ్ చేసేటువంటి ప్రిన్సిపల్స్ ఇవి. సో అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ అసలు హిస్టరీ ఆఫ్ ద ప్రియాంబుల్ ఏంటనేది చూద్దాం. హిస్టరీ ఆఫ్ ద ప్రియాంబుల్ తీసుకుంటే, అడాప్షన్ ఆఫ్ ఒరిజినల్ ప్రియాంబుల్ November 26, 1949 కాన్స్టిట్యూషన్ని మనకి అడాప్ట్ చేసుకున్నాము. సో ఒరిజినల్ ప్రియాంబుల్ కూడా మనకి 1949లో మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అడాప్ట్ చేసుకున్నప్పుడు మన యొక్క కంట్రీ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏమేంటి అని అంటే, దేర్ ఆర్ ఓన్లీ 3 క్యారెక్టరిస్టిక్స్, దట్ ఈస్ ఇండియా యాజ్ ఎ సావరిన్, యాజ్ ఎ డెమోక్రాటిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ రిపబ్లిక్. ఈ 3 క్యారెక్టరిస్టిక్స్ మాత్రమే మనకి ఒరిజినల్ ప్రియాంబుల్లో మనకైతే కనుక ఉన్నాయండి. బట్ కానీ ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో అప్పుడు డిబేట్స్ జరుగుతున్నప్పుడు ఈ సోషలిజం అండ్ యాజ్ వెల్ యాజ్ సెక్యులరిజం అనేటువంటి ఫీచర్స్ని కూడా ప్రియాంబుల్లో యాడ్ చేయాలా అనేటువంటి డిబేట్స్ కూడా రావడం జరిగింది. బట్ అప్పుడు ఇచ్చినటువంటి రీజనింగ్ ఏంటంటే, సోషలిజం అనేటువంటిది ఆ యొక్క ఎకనామిక్ ఐడియల్ని మనము ప్రియాంబుల్లో ఇప్పుడు మనం యాడ్ చేయకూడదు, డైరెక్ట్లీ స్ట్రైట్ అవే వీ కెనాట్ యాడ్ ఇట్. ఇట్స్ దాట్ ద పీపుల్ విల్ డిసైడ్ సో వాట్ ఏ విధమైనటువంటి ప్యాటర్న్ అనేటువంటిది ఉండాలి అనేది విత్ ద టైమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద విత్ ఏజెస్ ద పీపుల్ విల్ డిసైడ్. అంతే తప్ప ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్ టు యాడ్ ద సోషలిస్ట్ అనేటువంటి వర్డ్ని యాడ్ చేయాలి అనుకున్నారు. సో దేర్ ఫోర్ దే హ్యావ్ నాట్ యాడెడ్ దిస్ పర్టికులర్ వర్డ్. అండ్ ద సెకండ్ వన్ సెక్యులర్. సెక్యులర్ విషయానికి వచ్చేసరికి ఇండియా ఈజ్ కంప్లీట్లీ సెక్యులారా అంటే వెస్ట్రన్ సెక్యులరిజం, వెస్ట్రన్ కంట్రీస్ తోటి మనం చూస్తే అక్కడ సెక్యులరిజంలో బోత్ ద రిలీజియన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్ ఆర్ కంప్లీట్లీ సెపరేట్. సో those are two distinct entities మనకి. బట్ ఇన్ అవర్ కంట్రీ ఇట్స్ నాట్ కంప్లీట్లీ సెపరేట్. ఇట్స్ దాట్ ద రిలీజియన్కి సంబంధించినటువంటి సెక్యులర్ యాక్టివిటీస్ని మనం ఏంటంటే కనుక రెగ్యులేట్ చేస్తాం. సో ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ ద ట్రాన్స్పరెన్సీ అండ్ ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ద ఫండమెంటల్ రైట్స్ సో మనం ఇవ్వడం అయితే కనుక జరిగింది. సో దేర్ ఫోర్ సెక్యులర్ అనేటువంటి ఫీచర్ కూడా మనకి ఏంటంటే కనుక కొన్ని డిఫరెంట్ యాక్టివిటీస్ విత్ రెస్పెక్ట్ టు సెక్యులరిజం, రిలీజియన్కి సంబంధించి కూడా మనకి కంట్రీ గవర్నమెంట్ స్టేట్ అయితే కనుక చేస్తుంది. ఈ కాంటెక్స్ట్లో కూడా సెక్యులర్ అనేటువంటి వర్డ్ని కూడా ప్రియాంబుల్లో యాడ్ చేయడం, దిస్ ఆర్గ్యుమెంట్ ఈస్ ఆల్సో నాట్ యాక్సెప్టెడ్. ఇక్కడ అదే రాశాను చూడండి. టర్మ్స్ లైక్ సోషలిస్ట్ and secular were consciously avoided because the Constituent Assembly believed that these ideals should evolve according to the needs of the people over the time. So over the time and as well as age, so it's that the people will decide. So what type of economic ideal we should have అనేటువంటి దాన్ని మనకి డిసైడ్ చేస్తారు, అంతే తప్ప మనం ఇప్పుడు యాడ్ చేయకూడదు అని చెప్పేసి. దెన్ ప్రియాంబుల్ దెన్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం మనకి సో అది రాసాం చూడండి ఇక్కడ, డిస్టింక్ట్ నేచర్ ఆఫ్ సెక్యులరిజం ఇన్ ఇండియా. Unlike Western secularism, Indian secularism involves the state regulation of religious and social practices. It also even emphasized that the state is more concerned about the economic, financial and social equality alongside the religious tolerance. One of the landmark cases with respect to that of the preamble కి సంబంధించి మనకు చూసుకుంటే బేరుబారీ కేసు అండి. బేరుబారీ కేసు 1960లో మనకి జరిగింది. ఈ కేసులో ఫస్ట్ ప్రియాంబుల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో పార్టా కాదా అనేటువంటి దాని గురించి ముందు డిస్కషన్ అనేటువంటిది వచ్చింది. వేర్ ఇన్ బేరుబారీ కేస్ సుప్రీం కోర్ట్ హెస్ హెల్డ్ దట్ ప్రియాంబుల్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ప్లీజ్ బీ వెరీ క్లియర్, ఇట్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. అండ్ ఇట్ సర్వ్స్ యాజ్ ఏ జస్ట్ ఏ గైడింగ్ ప్రిన్సిపల్ మాత్రమే
అనేటువంటిది సుప్రీంకోర్టు యొక్క స్టాండ్ విత్ రెస్పెక్ట్ టు బేరుబారి కేస్. బట్ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ కేస్, దట్ ఈస్ ద అదర్ వెరీ సిగ్నిఫికెంట్ ల్యాండ్ మార్క్ కేస్ కాల్డ్ యాజ్ కేశవానంద భారతి కేస్ 1973, విచ్ బ్రాట్ సంథింగ్ కాల్డ్ యాజ్ ద బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ని మనకి తీసుకొచ్చినటువంటిది కేశవానంద భారతి కేస్. ఈ యొక్క కేసులో మనకి చెప్పింది ఏంటంటే, the Supreme Court reversed its earlier position, affirming that preamble is integral to the Constitution. So vision of the Constitution of India is mentioned in the preamble, and therefore the Constitution ni implement చేసేటప్పుడు కూడా ఆ యొక్క విజన్ని మనం దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఇంప్లిమెంట్ చేయాలి. సో ద రిమైనింగ్ ప్రొవిజన్స్ని ఇంటర్ప్రెట్ చేసేటప్పుడు ప్రియాంబుల్ని కూడా మనం పక్కన పెట్టుకుని వీ హ్యావ్ టు ఇంటర్ప్రెట్ అని చెప్పేసి, ప్రియాంబుల్ ఈజ్ ఆల్సో ఇంటిగ్రల్ టు ద కాన్స్టిట్యూషన్, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పి మనకి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఇట్ క్లారిఫైడ్ దాట్ ప్రియాంబుల్ మస్ట్ బి ఇంటర్ప్రిటెడ్ ఇన్ లైట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్స్ కోర్ ప్రిన్సిపల్స్, ఎంఫసైజింగ్ ఇట్స్ ఇంపార్టెన్స్ యాజ్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్స్ స్పిరిట్. దెన్ కమ్స్, ఇప్పటివరకు మనకి ఎలా నడిచింది ప్రియాంబుల్ గురించి అర్థమైంది. అప్పటివరకు ప్రియాంబుల్లో మనకి ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా 3 words మాత్రమే ఉన్నాయి. సో దెన్ కమ్స్ ద 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1976, విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ద మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా మనకి పిలుస్తుంటారండి. ఇట్ హ్యాస్ ఇన్సర్టెడ్ ద టూ టర్మ్స్ దట్ ఈస్ సోషలిస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ సెక్యులర్ టు ద ప్రియాంబుల్ డ్యూరింగ్ ద ఎమర్జెన్సీ. సో డ్యూరింగ్ ద నేషనల్ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేసిన టైంలో ఈ యొక్క ఐడియాలజీని, ఈ యొక్క సోషలిస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ సెక్యులర్ ఫీచర్స్ అనేటువంటి వాటిని ఫోర్స్ఫుల్గా యాడ్ చేశారు అని చెప్పి ఈ యొక్క రీసెంట్ పిటిషన్ని మనకి వేయడం జరిగింది. బట్ హవెవర్ సుప్రీం కోర్ట్ హ్యాస్ సెడ్ దట్ నో, it has rejected their arguments. The amendment reaffirmed that these principles were already inherent in the constitution's structure. Now coming to the current case, what has happened? The petitioners argued that the socialist and secular were added undemocratically during the emergency. ఫోర్స్ఫుల్గా ఈ యొక్క ఐడియాలజీని మనకి పీపుల్ మీద ఇంపోజ్ చేయడానికి మనకైతే కనుక యాడ్ చేశారు. సో దీస్ ఆర్ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. బట్ ఆన్ ద అదర్ సైడ్ సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది? ద కోర్ట్ డిస్మిస్డ్ దేర్ ప్లీ, స్టేటింగ్ దట్ దీస్ టర్మ్స్ ఆర్ సెంట్రల్ టు ద కాన్స్టిట్యూషనల్ ఎసెన్స్. కాన్స్టిట్యూషన్ యొక్క ఎసెన్స్ కి, కాన్స్టిట్యూషన్కి ఫౌండేషనల్ ప్రిన్సిపల్స్ అనేటువంటివి ఈ సెక్యులరిజం అండ్ యాజ్ వెల్ యాజ్ సోషలిస్ట్. బికాస్ దీస్ 2 words, ఫర్ ఎగ్జాంపుల్ సోషలిస్ట్ హ్యావ్ రిజల్టెడ్ ఇన్ ద ఎకనామిక్ గ్రోత్, హ్యావ్ రిజల్టెడ్ ఇన్ ద ద స్టేట్ టేకింగ్ అబౌట్ ద వెల్ఫేర్ మెజర్స్, వెల్ఫేర్ స్టేట్ ఏ విధంగా పాలసీస్ తీసుకోవాలి అనేటువంటిది మనకి గైడ్ చేసింది. సో ఇట్ ఎంఫసైజ్డ్ దాట్ దేర్ ఇన్క్లూజన్ ఎన్ష్యూర్స్ ద సోషల్ ఈక్విటీ, వెల్ఫేర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద రిలీజియస్ హార్మోనీ. సో కోర్ట్ ఇప్పుడు ఏ విధంగా సోషలిజంని ఇంటర్ప్రెట్ చేశారు, ఏ విధంగా సెక్యులరిజంని ఇంటర్ప్రెట్ చేశారు అనేది చూద్దామండి. అవర్ ఇండియన్ సోషలిజం మనం తీసుకుంటే కనుక ఇట్ ప్రమోట్స్ ఏ మిక్స్డ్ ఎకానమీ, లైక్ బ్యాలెన్సింగ్ ద స్టేట్ కంట్రోల్ విత్ దట్ ఆఫ్ ద ప్రైవేట్ ఎంటర్ప్రైజ్. సో అటు ప్రైవేట్ సెక్టార్ గ్రోత్ని కూడా మనం ఏంటంటే కనుక ఇది చేస్తాము, అండ్ అలాగే స్టేట్ కంట్రోల్ అండ్ హ్యావింగ్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ వెల్ఫేర్ స్టేట్ అనేటువంటిది మనం తీసుకుంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సిరీస్ ఆఫ్ మెజర్స్ని అయితే కనుక మనం తీసుకోవడం జరిగిందండి, లైక్ నేషనలైజేషన్, ల్యాండ్ రిఫార్మ్స్, వెల్ఫేర్ స్కీమ్స్ సచ్ యాజ్ మన్రేగా, subsidized services for the marginalized communities, like with respect to women and as well as the lower sections of the society ki manam తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ గురించి చెప్పడం జరిగింది. సెకండ్ వన్ ఈజ్ ద సెక్యులరిజం. Indian secularism supports equal treatment of all religions. So we treat all religions equally. We will not discriminate one particular religion. Freedom, we have even given the freedom of worship and state regulation so that to ensure equality and prevent the discrimination. So the state involves here, unlike in the western countries మనం తీసుకుంటే కనుక it's a complete separation. బట్ మన కంట్రీలో మాత్రం in order to ensure ఈక్వాలిటీని, సమానత్వాన్ని ప్రమోట్ చేయడం గురించి డిస్క్రిమినేషన్, ఏ పర్టికులర్ రిలీజియన్, ఏ పర్టికులర్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ కూడా డిస్క్రిమినేట్ అవ్వకుండా మనకి, సో టు ప్రివెంట్ ద డిస్క్రిమినేషన్, సో ద స్టేట్ ఇన్వాల్వ్స్ here. And that is what the India's secularism has evolved from the multiple దీని వల్ల చేంజెస్ అయితే కనుక రావడం జరిగింది. అండ్ దెర్ ఈజ్ నో సింగిల్ క్లియర్ కట్ డెఫినేషన్ విత్ రెస్పెక్ట్ టు సెక్యులరిజం. సెక్యులరిజం ఈజ్ సింప్లీ ఈజ్ ఆల్ అబౌట్ ద ట్రీటింగ్ ఆల్ ద రిలీజియన్స్ ఈక్వల్లీ. అండ్ ఓవరాల్ ఇండియా కంట్రీ స్టేట్ ఇన్వాల్వ్స్ జస్ట్ బికాస్ టు ఎన్ష్యూర్ దట్ దెర్ ఈజ్ ఈక్వాలిటీ అండ్ టు ఎన్ష్యూర్ దట్ టు ప్రివెంట్ ద డిస్క్రిమినేషన్. సో డిస్క్రిమినేషన్ని మనకి ప్రివెంట్ చేయడం గురించి మనకి ఈ యొక్క ఫీచర్స్ మనకైతే కనుక యాడ్ చేశారు.
ఎస్ అండి, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. సో ద 1973 ఓవరాల్ సుప్రీంకోర్టు యొక్క రూలింగ్ ఏంటంటే, సో 1973 కేశవానంద భారతి కేస్ మనం తీసుకుంటే, ప్రియాంబుల్ అనేటువంటి దాన్ని ఇట్ ఈస్ ఇంటిగ్రల్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో ద ప్రియాంబుల్ అనేటువంటిది ఇస్ ఏ సమ్మరీ డాక్యుమెంట్, ఈవెన్ దో ఇట్స్ ఏ సమ్మరీ డాక్యుమెంట్. సో ద ఐడియల్స్, మన కంట్రీ యొక్క విజన్ అనేటువంటి దాన్ని మనకి ప్రియాంబుల్లో చూపించడం జరిగింది. సో ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ని ఇంటర్ప్రెట్ చేసేటప్పుడు ఆ యొక్క ప్రియాంబుల్లో యూస్ చేసినటువంటి వర్డ్స్ని మనం యూస్ చేసుకోవాలి. సోషలిజం అండ్ యాజ్ వెల్ యాజ్ సెక్యులరిజం అనేటువంటి వర్డ్స్ ఏమీ కూడా అన్డెమోక్రటిక్గా యాడ్ చేసినవి అయితే కనుక కాదు. సో దే హ్యావ్ బీన్ యాడెడ్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ సోషలిజం తీసుకుంటే ఇట్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ ద ఎకనామిక్ గ్రోత్, ఇట్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. అండ్ సెక్యులరిజం విషయానికి తీసుకొస్తే కనుక నౌ ఇట్ హ్యాస్ ప్రమోటెడ్ ద ఈక్వాలిటీ అండ్ అట్ ద సేమ్ టైం మనకి ప్రివెంటెడ్ ద డిస్క్రిమినేషన్ అన్నది సుప్రీంకోర్టు యొక్క వ్యూ పాయింట్ అండి. అండ్ దీస్ సెక్యులరిజం అండ్ యాజ్ వెల్ యాజ్ ద సోషలిస్టిక్ దే ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ద ఈవెన్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని మరి ఎవరన్నా వైలేట్ చేయగలరా? నో. సో ఇట్ దే కెనాట్ బి వైలేటెడ్ బై దట్ ఆఫ్ ద పార్లమెంట్ యొక్క అమెండింగ్ పవర్ ద్వారా బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ని మనకైతే కనుక వైలేట్ చేయలేదు. ఎస్ అండి, 42nd అమెండ్మెంట్ ద్వారా మనకి ప్రియాంబుల్ని యాడ్ చేశారు. సో నౌ కెన్ ద ప్రియాంబుల్ బి అమెండెడ్? ఎస్, ద ప్రియాంబుల్ క్యాన్ బి అమెండెడ్. సో హౌ మెనీ టైమ్స్ ద ప్రియాంబుల్ వాజ్ అమెండెడ్? ద ప్రియాంబుల్ వాజ్ అమెండెడ్ ఓన్లీ వన్స్. దట్ టు త్రూ విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్? 42nd Constitutional Amendment Act 1976. And the two words socialist and as well as the secular were added in the preamble. So now coming to the these are the important points with respect to this particular issue అండి. సో అండ్ యాజ్ ఐ సెడ్ ప్రీవియస్లీ యూపీఎస్సీలో మనకి ఇదే క్వశ్చన్ అయితే కనుక అడిగారండి 2021లో. వాట్ వాజ్ ద ఎగ్జాక్ట్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఆఫ్ ఇండియా ఆన్ 26th November 1950? ఏ డెమోక్రటిక్ రిపబ్లిక్, a sovereign democratic republic, a sovereign secular democratic republic, a sovereign socialist secular democratic republic. సో నౌ మనం చూసుకున్నట్లయితే కనుక 26th November 1950 అడగడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ ద ఆన్సర్ వచ్చేసి మనకి సావరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్. దిస్ ఈస్ వాట్ ఈస్ ద ఆన్సర్ అండి. బట్ ఇఫ్ దే ఆస్క్ యూ లైక్ పోస్ట్ 1973 ఆర్ యాజ్ ఆఫ్ 2024 అని చెప్పేసి మనకు అడిగినప్పుడు, సో దట్ ఈస్ ద సావరెన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ the republic. These are the characteristics of our country. These are the characteristics of our country. So there, for example, if I talk about the sovereign, so we take our decisions ourselves. We are not binded by, we don't require any permission from the others. So our head of the state is supreme. So మనం ఎవరి దగ్గర కూడా ఎటువంటి డెసిషన్స్ తీసుకోవడానికి మనకి పర్మిషన్ అవసరం లేదు. We can ourselves take the decisions with respect to our country. So socialist and secular already మనం చూసాము. Democratic, we enjoy something called as universal adult franchise అనే దాన్ని మనం అయితే మెయింటైన్ చేయడం జరుగుతుంది. అండ్ విత్ రెస్పెక్ట్ టు రిపబ్లిక్ వచ్చేసి మనం తీసుకుంటే కనుక ది హైయెస్ట్ అథారిటీ ఎవరైతే ఉంటారో సో దే ఆర్ ఎలెక్టెడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ అవర్ కంట్రీ, సో ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈస్ ద హైయెస్ట్ అండ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈస్ ఎలెక్టెడ్. సో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ దట్ ఈస్ ఎ సెకండరీ. సో these are the important things with respect to this particular issue that you are expected to know about. Overall Supreme Court యొక్క స్టాండ్ ఏంటంటే కనుక సోషలిస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ సెక్యులర్ ఆర్ ద గైడింగ్ ఫీచర్స్ టుడే. సో సోషలిస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ సెక్యులర్ దే ఆర్ ఫౌండేషనల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. సో దే గివ్ అస్ ద విజన్ లైక్ హౌ ఆఫ్ ద స్టేట్ షుడ్ పర్ఫార్మ్ అనేటువంటి వాటి గురించి మనకి ఆ విజన్ అనేటువంటి దాన్ని మనకి ఇంట్రడ్యూస్ చేస్తుంది. ప్రియాంబుల్ క్యాన్ బి అమెండెడ్ అండ్ ఇట్ వాజ్ సబ్జెక్టెడ్ టు amendment only once and 2 words got added. Yes Andy, so these are the important points. That's it. Let's meet again in the next burning issue. If you like the video, please do like it.